చంద్రబాబుకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టులో భారీగా ఊరట లభించింది. హైకోర్టు విధించిన బెయిల్ షరతుల్లో రాజకీయ ర్యాలీలు, సభల్లో పాల్గొనకూడదు అన్న షరతు సడలింపుతో చంద్రబాబు ఇక రంగంలోకి దిగనున్నారా? జనసేనానితో కలిసి వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేయనున్నారా? టీడీపీ శ్రేణుల్లో జోష్ పెరగనుందా? ఇప్పటికే యువగళం యాత్ర తిరిగి ప్రారంభించిన లోకేష్ ఏపీలో ఎన్నికల వేడి పుట్టించనున్నారా? ఇక వైసీపీకి చుక్కలు చూపించనున్నారా? స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని ఏపీసీఐడీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇప్పటికే బెయిల్పై ఉన్న చంద్రబాబుకు రాజకీయంగా పెద్ద ఊరట కల్పించింది. రాజకీయ ర్యాలీల్లో, సభల్లో పాల్గొనకుండా ఆంక్షలు విధించాలన్న సిఐడి లాయర్ల విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీసీఐడీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ కుమార్ మిశ్రా ధర్మాసనం తదుపరి విచారణ డిసెంబర్ 11వ తేదీకి వాయిదా వేసింది. ధర్మాసనం ముందుకు ఈ కేసు విచారణకు వచ్చిన వెంటనే ఈ అంశంపై ఇదే కోర్టులో మరో బెంచ్ ముందు ఉన్న క్వాష్ పిటిషన్పై తీర్పు రావాల్సి ఉన్నందున పిటిషన్పై విచారణ వాయిదా వేస్తామని ధర్మాసనం తెలిపింది. ఈ సమయంలో సిఐడి తరపు లాయర్లు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలు ఉన్నాయని వాదనలు వినిపిస్తామన్నారు. ఈ అంశంపై చంద్రబాబుకు నోటీసులు జారీ చేస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. దీంతో 8వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం చంద్రబాబు తరపు న్యాయవాదులను ఆదేశించింది. ఇదే క్రమంలో చంద్రబాబు బెయిల్ షరతుల అంశాన్ని ఏపీ సిఐడి తరపు న్యాయవాదులు ప్రస్తావించారు. ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సమయంలో పెట్టిన షరతులు కొనసాగించాలని కోరారు. అయితే స్కిల్ డెవలప్మెంట్ కేసు అంశంపై చంద్రబాబు కానీ ఏపీ సిఐడి కానీ బహిరంగ ప్రకటనలు చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. అదే సమయంలో నవంబర్ 3వ తేదీన హైకోర్టు పెట్టిన బెయిల్ షరతుల్లో రాజకీయ ర్యాలీలు, సభల్లో పాల్గొనకూడదన్న అంశం మినహా మిగిలిన షరతులు వర్తిస్తాయని పేర్కొంది. డిసెంబర్ 8వ తేదీలోపు చంద్రబాబును కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను 11వ తేదీకి వాయిదా వేసింది. ఇరుపక్షాలు స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి బహిరంగంగా వ్యాఖ్యానాలు చేయవద్దని, ప్రెస్ మీట్లు నిర్వహించి కేసు గురించి మాట్లాడకూడదని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. దీంతో చంద్రబాబుకు రాజకీయ కార్యకలాపాల్లో, సభల్లో పాల్గొనే అవకాశం ఏర్పడింది. ఏపీలో ఎన్నికలు జరగనున్న తరుణంలో చంద్రబాబుకు ఇది చాలా అనుకూలమైన అంశంగా విశ్లేషకులు భావిస్తున్నా 2-3 నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో ఈ పరిణామం టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం జైలులో 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు ఆరోగ్య కారణాలతో అక్టోబర్ 31న ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. మధ్యంతర బెయిల్ నవంబర్ 28 వరకు మాత్రమే మంజూరు చేసింది. బెయిల్పై విడుదలైన చంద్రబాబు వైద్య పరీక్షలు, చికిత్సలు చేయించుకున్నారు. తర్వాత నవంబర్ 20న చంద్రబాబుకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా చూపించలేకపోయారని హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఏపీసీఐడీ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసే క్రమంలో తమ వాదనలు ఏపీ హైకోర్టు ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదని పిటిషన్లో సిఐడి పేర్కొంది. హైకోర్టు తన పరిధి దాటి తీర్పులో ఏపీ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేసిందని సిఐడి పిటిషన్లో ఆరోపించింది. కేసుకు సంబంధించి చంద్రబాబుకు వ్యతిరేకంగా సాక్ష్యం లేదని హైకోర్టు వ్యాఖ్యానించడం సిఐడి అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబుకు పెద్ద ఊరట లభించిందని చెప్పొచ్చు. అధినేత రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకపోతే క్యాడర్లో స్తబ్దత ఏర్పడుతుంది. ఇది పార్టీకి నష్టం చేస్తుంది. ఈ సడలింపుతో చంద్రబాబు రాజకీయ సభల్లో పాల్గొనవచ్చు. 2021 డిసెంబర్ 9న స్కిల్ కేసు నమోదు చేశారు. 2023 సెప్టెంబర్ 9న చంద్రబాబును సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో చంద్రబాబును A37గా సిఐడి చేర్చింది. మరోవైపు 17A వర్తింపుపై చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ అత్యంత కీలకంగా మారింది. క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. దీనిపై వచ్చే తీర్పు ఆధారంగానే చంద్రబాబుపై స్కిల్ డెవలప్మెంట్ కేసు అంశం తేలే అవకాశం ఉంది. ఈ కేసుతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్లో అవినీతి కేసు, ఫైబర్నెట్ కేసు, అంగళ్ల అల్లర్ల కేసు చంద్రబాబుపై నమోదు చేసిన సంగతి తెలిసిన విషయమే. కేసులతో చంద్రబాబుని ఉక్కిరిబిక్కిరి చేయాలని జగన్ వ్యూహంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో అక్రమాస్తుల కేసులో జగన్ను కూడా అరెస్ట్ చేసి చెంచల్గూడ జైల్లో ఉంచడం అందరికీ తెలిసిన విషయమే. విపక్షాలు జగన్ను విమర్శించే క్రమంలో జైల్లో ఉన్న విషయాన్ని ప్రస్తావించే వాళ్ళు దీంతో జగన్ కక్షపూరితంగా చంద్రబాబుని జైలుకు పంపారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. సాధారణ ఎన్నికలకు 4-5 నెలలే సమయం ఉన్న తరుణంలో చంద్రబాబు అరెస్టు చర్చనీయాంశమైంది. సుప్రీంకోర్టు ఇచ్చిన సడలింపుతో చంద్రబాబుకు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనే వెసులుబాటు కలిగింది. దీంతో తన వ్యూహాలకు పదును పెట్టనున్నారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఎక్కడైతే చంద్రబాబును అరెస్ట్ చేశారో అక్కడి నుంచే తిరిగి మళ్లీ ప్రచారం చేయనున్నారని తెలుస్తోంది. సెప్టెంబర్ 9న చంద్రబాబుని నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద ఏపీ సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో మళ్లీ నంద్యాల నుంచే ప్రచారం ప్రారంభించనున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగలం యాత్ర కూడా చంద్రబాబు అరెస్టుతో తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పుడు లోకేష్ యువగలం యాత్రను మళ్లీ ప్రారంభించారు. ఇక తండ్రి, తనయుడు ఇద్దరూ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజేయనున్నారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు జైల్లో ఉండగానే తెలంగాణ ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పాల్గొనే పరిస్థితి కనబడలేదు. అధినాయకుడు జైల్లో, లోకేష్ కూడా కేసుకు సంబంధించి న్యాయ సలహాల కోసం ఢిల్లీలో మకాం వేయడంతో తెలంగాణ ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ఒక సాధారణ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం ఇదే తొలిసారి. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని తెలంగాణలో పోటీ చేసింది. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నప్పుడే జనసేన పార్టీ పొత్తు కుదుర్చుకోవడం కీలక పరిణామంగా రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. చంద్రబాబుకు సంఘీభావం తెలపడానికి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లిన జనసేనాని పవన్ కళ్యాణ్ చంద్రబాబును కలిసి పరామర్శించిన అనంతరం జైలు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తుందని ప్రకటించడం నాడు సంచలనమైంది. చంద్రబాబు తనయుడు టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్, హిందూపూర్ ఎమ్మెల్యే చంద్రబాబు బావమరిది బాలకృష్ణ సమక్షంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటన చేయడం ఏపీ రాజకీయాల్లో చాలా కీలక అంశంగా నాడు రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. జగన్ లాంటి అసమర్థ, అవినీతి ప్రభుత్వాన్ని గద్దెదింపాలంటే ఇరు పార్టీలు కలవాల్సిన అవసరం ఉందని ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఉండడమే ప్రధానంగా రెండు పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్తో కలిసి వైసీపీ అసమర్థ పాలనపై పోరాటం చేయనున్నారు చంద్రబాబు. ఇప్పటికే రెండు పార్టీలు సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకుని సమావేశాలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్రల పేరుతో ఆంధ్ర రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇప్పటికే 4 విడతలు వారాహి విజయయాత్రలు నిర్వహించారు. 5వ విడత వారాహి యాత్ర త్వరలో ప్రారంభించనున్నారు. ఒకవైపు లోకేష్ యువగలం యాత్ర, మరోవైపు చంద్రబాబు ప్రచారం. త్వరలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలతో జగన్కు
చుక్కలు చూపించనున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ముగ్గురు కలిసి ఉమ్మడిగా సభల్లో పాల్గొనే అవకాశం కూడా ఉందని ఇరు పార్టీల వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల నాయకులు ఉమ్మడి సమావేశాలు పెట్టి వైసీపీ అసమర్థ ప్రభుత్వంపై పోరాటం చేయడానికి ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకున్నారు. ఇటీవల ఆంధ్ర రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై గుంతల రోడ్లకు దారేది అనే డిజిటల్ నిరసన కార్యక్రమాన్ని ఉమ్మడిగా నిర్వహించి సక్సెస్ చేశారు. ఇదే తరహాలో భవిష్యత్తులో కూడా ఉమ్మడిగా కార్యక్రమాలు చేపట్టనున్నారని సమాచారం. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు రెండు పార్టీల శ్రేణులు కలిసికట్టుగా వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై పోరాటం చేయనున్నారని తెలుస్తోంది. అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు మినహా తెలుగుదేశం జనసేన శ్రేణులు ఒక్కటిగా కలిసిపోయారని, పొత్తుపై ఇరు పార్టీల శ్రేణులు సంతృప్తిగానే ఉన్నట్లు ఇటీవల నిర్వహించిన కార్యక్రమాలతో అర్థమవుతోందని పరిశీలకుల మాట. ఏది ఏమైనా ఏపీలో ఎన్నికల వాతావరణం వచ్చేసిందనే చెప్పచ్చు. తెలుగుదేశం జనసేన పొత్తు కలయికతో ఏపీలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఒకప్పుడు ఉప్పు నిప్పులా ఉన్న తెలుగుదేశం జనసేన శ్రేణులు ఒక్కటిగా కలిసి పోరాడడం సమకాలీన రాజకీయాల్లో గొప్ప పరిణామంగా రాజకీయ పండితులు చెబుతున్నారు. వీళ్లతో బీజేపీ కూడా కలిస్తే ఇంకా ప్రభావవంతంగా ఉంటుందని తెలుస్తోంది. బీజేపీ తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాతే ఏపీ రాజకీయాలపై దృష్టి సారించనుంది. ఇప్పటికే జనసేన ఎన్డీఏ కూటమిలో కొనసాగుతోంది. తాజా తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ కూడా చేసింది. ఈ క్రమంలో ఏపీ రాజకీయాల్లో ఏమీ జరగనుందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. ఇక ఇది ఇవాల్టి స్పాట్లైట్. నమస్తే.